ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు 41 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకే ఎక్కువ ఈ పేషెంట్ బర్డెన్ ఉంది అని అంటున్నారు. మొత్తం వరల్డ్ ఓవర్‌లో చూసుకున్నా, మన దేశంలో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ వరల్డ్ ఓవర్‌లో 150 కోట్ల జనాభా లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. మన ఇండియా చూసుకుంటే కూడా దాదాపు ఒక 7 కోట్ల మంది దీంతో బాధపడుతున్నారు. రోజు మన ఇండియాలో కూడా మనం చెప్పుకున్నట్టుగానే 500 మంది చనిపోతున్నారు. సో ఈ స్టాటిస్టిక్స్‌ని అంతా దృష్టిలో పెట్టుకొని సార్ ఎక్కువ వర్క్ ఫోర్స్ ఎఫెక్ట్ అవుతుంది సార్ దీంట్లో. వాళ్ళ ఏదైతే మిడిల్ ఏజ్‌లో ఉన్న వాళ్ళ ఏదైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో వాళ్ళ లైఫ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు రోజువారీ కేసెస్లో ఎట్లా మీరు డీల్ చేస్తున్నారు సార్? ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారు మీ దగ్గర? లివర్ డిసీజ్ మీరన్నట్లు ముఖ్యంగా మిడిల్ ఏజ్‌లో చూస్తుంటాం అనమాట. లైక్ 40-60 ఇయర్ ఏజ్ బ్రాకెట్ మీరు ఏదైతే చెప్పారో, మెజారిటీ ఆఫ్ పేషెంట్స్‌ని మనం చూసుకుంటే ఈ ఏజ్ గ్రూప్‌కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కానీ నెలల పిల్లల నుంచి 90 ఏళ్ళు, 100 ఏళ్ళ వృద్ధుల వరకు అందరికీ లివర్ జబ్బులు రావచ్చండి. బట్ కామన్‌గా అడల్ట్ పాపులేషన్, మిడిల్ ఏజ్ పాపులేషన్‌లో చూస్తుంటాం. అండ్ మన జబ్బులు కూడా ఏజ్ పరంగా జబ్బు మారుతుంటుంది. పుట్టిన పిల్లల్లో జెనెటిక్ డిసీజెస్ ఎక్కువ చూస్తుంటాం. అండ్ ఎల్డర్లీ పేషెంట్స్ అంటే 70-80 ఇయర్స్ ఏజ్ టచ్ అవుతున్న వాళ్ళల్లో క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. మిడిల్ ఏజ్లో విచ్ ఇస్ 40-60 ఇయర్స్, ఈ మిడిల్ ఏజ్లో ఆల్కహాల్ను ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూస్తుంటాం. యంగర్ అడల్ట్స్ 20 ఇయర్స్, 10 ఇయర్స్ టు 30-40 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్లో వైరల్ హెపటైటిస్ ఎక్కువగా చూస్తుంటాం. అది మన ఏజ్ పరంగా మనకి డిసీజ్ ఎందుమూలన వచ్చిందనేది ఆ కాజ్ అనేది కొంచెం వేరీ అవుతుంది. సార్ అంటే ఎక్కువ శాతం అంటే మన ఇండియాలో అంటే ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ వలన వీళ్ళ సంఖ్యనే పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఏదైతే ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిజీజ్ అని చెప్పుకుంటున్నాము మనం. అది ఆ పేషెంట్స్ ఏ స్టేజ్‌లో వస్తున్నారు సార్? స్టేజ్ 1లో వస్తున్నారా మీ దగ్గరికి? ఏ స్టేజ్‌లో వస్తున్నారు? అన్ఫార్చునేట్లీ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది ఓన్లీ లేట్ స్టేజెస్లో చూస్తున్నామండి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆల్కహాలిక్ లివర్ డిసీజే కాదు, మెజారిటీ ఆఫ్ ద లివర్ డిసీజెస్, అది వైరల్ డిసీజెస్ కానివ్వండి, ఫ్యాటీ లివర్ కానివ్వండి, లివర్ క్యాన్సర్ కానివ్వండి, ఇంకా అన్ఫార్చునేట్గా మన దేశంలో మాత్రం ఈ జబ్బులన్నీ కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లోనే చూడటం జరుగుతుంది. దీనికి ఒక మెయిన్ రీజన్ కొంతవరకు అవగాహన లేకపోవటం, లేదా అవగాహన ఉండి కూడా హెల్త్ని నెగ్లెక్ట్ చేయటం, మెడికల్ అడ్వైస్ ఫాలో కాకపోవటం, మేబీ ఈవెన్ మనం ఎట్ అన్ ఎలిమెంటరీ స్టేజ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో కానివ్వండి, పర్సనల్ హెల్త్, వెల్నెస్, హెల్త్ డిజీజ్ ప్రివెన్షన్, ఈ టాపిక్స్ మీద మనం కొంచెం కరిక్యులం ఏదైతే ఉందో మనది, ఆ కరిక్యులంని కూడా కొంచెం చేంజ్ చేసుకొని స్ట్రీమ్లైన్ చేసుకొని చిన్నపిల్లల ఏజ్ నుంచే మనం హెల్త్ ఎలా కాపాడుకోవాలి అనేది అదొక చాలా ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం అండి. సో దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి లేట్గా ఎందుకు ప్రజెంట్ అవుతున్నారు. వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్, ఒకటి ఆల్కహాల్ ఎంత మోతాదులో తాగాలి, అసలు తాగొచ్చా తాగకూడదా. చాలాసార్లు అఫ్కోర్స్ ఆల్కహాల్ అసలు తాగకపోవడం ఈజ్ అన్నిటికంటే మంచిది. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో స్టాటిస్టిక్స్ ఏంటి, అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్కహాల్ కన్జంప్షన్ మనం కనుక ఒక 40-50 ఇయర్స్ క్రితం, 40-50 సంవత్సరాల క్రితం జరిగే ఉన్న పరిస్థితులకు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఆల్మోస్ట్ 10 times 20 times ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు అది అన్ఫార్చునేట్లీ దర్ ఇస్ ఒక ట్రెండ్ కూడా ఉంది. టీనేజర్స్ ఆర్ యూనివర్సిటీ గోయింగ్ స్టూడెంట్స్ ఇంక్రీజింగ్ కన్జంప్షన్, ఈ ఆల్కహాల్ తీసుకొని పిల్లల్ని అది ఒకలాగా అన్కూల్గా చూడటం, ఆల్కహాల్ తీసుకోవడం, గెటింగ్ డ్రంక్ ఈజ్ కూల్, ఒక ట్రెండ్, ఒక కల్చర్ కూడా ఏర్పడుతుందండి. సో ఇదొకటి. తర్వాత ఆల్కహాల్ ఇంకా తీసుకోకుండా ఉండలేము, ఎంతో కొంత తీసుకుంటాను. నేను చూస్తుంటాను పేషెంట్స్ని చాలామందికి ఆల్కహాల్ మీరు ఇంకా స్టాప్ చేసేయాలి, ఇంకా తీసుకోవడానికి ఛాన్స్ లేదని చెప్పినా సరే చాలామంది దే కంటిన్యూ టు టేక్ ఆల్కహాల్. సో దీంట్లో ఒక మోతాదు ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది అనమాట, యూనిట్స్ అంటాం. ఓకే, సో అన్ఫార్చునేట్లీ నా లివర్ క్లినిక్స్లో
ఆల్మోస్ట్ 95% పేషెంట్స్‌కి యూనిట్ అంటే ఏంటో తెలీదు. ఇది వెస్టర్న్ కంట్రీస్‌లో ఆల్కహాల్‌కి ఒక లెక్క దీన్ని యూనిట్స్ కింద లెక్క పెడతారు. అంటే 1 యూనిట్ ఆఫ్ ఆల్కహాల్ అంటే 10 గ్రామ్స్ కింద లెక్కొస్తుందనమాట. 10 గ్రామ్స్ అంటే మనం గనుక ఒక పెగ్ ఆఫ్ విస్కీ లెక్క పెట్టామనుకోండి, 30 ఎంఎల్ ఆఫ్ విస్కీ, దాంట్లో 1 యూనిట్ ఆల్కహాల్ ఉంటుంది. దాంట్లో 10 గ్రామ్స్ ఆల్కహాల్ ఉంటుంది. ఒక 250 ఎంఎల్ ఆర్ 330 ఎంఎల్ క్యాన్ ఆఫ్ బియర్ తీసుకున్నామనుకోండి, దాంట్లో 1 యూనిట్ ఆల్కహాల్ ఉంటుంది. ఒక గ్లాస్ వైన్‌లో 1 యూనిట్ ఆల్కహాల్ ఉంటుంది. సో, మనం గనక వారానికి మేల్స్‌లో 14 యూనిట్స్ క్రాస్ అయ్యామనుకోండి, అంటే 14 డ్రింక్స్, ఒక 14 పెగ్స్ క్రాస్ అయిన దగ్గర నుంచి లివర్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. అలా కంటిన్యూయస్‌గా సంవత్సరాల కొద్దీ తీసుకున్న దగ్గర నుంచి. వుమెన్‌లో అది ఇంకా లెవెల్స్ ఇంకా కొంచెం తక్కువ మోతాదులోనే లివర్ డ్యామేజ్ వస్తుంది. 7-10 యూనిట్స్ క్రాస్ అయిన దగ్గర నుంచి లివర్ డ్యామేజ్ వస్తుంది. సో, యూనిట్ అంటే ఏంటి? మనం ఎంతవరకు తీసుకోవచ్చు? ఈ అవగాహన కూడా అన్‌ఫార్చునేట్‌లీ చాలామందికి లేదండి. సో, దేర్ సంథింగ్ కాల్డ్ రెస్పాన్సిబుల్ డ్రింకింగ్. మీరు సజెస్ట్ చేస్తున్నా కూడా పాటించారా సార్? ఎట్లా ఉంటది ఈ పేషెంట్స్ ఆహ్, యొక్క? అది ఇట్స్ ఏ కల్చరల్, ఇట్స్ ఎ బిహేవియరల్ ఇష్యూ అండి. కొంతమందికి సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది ఆల్కహాల్ మీద. సంవత్సరాల కొద్దీ హెవీ ఆల్కహాల్ ఇంటేక్ అలవాటైన పేషెంట్స్‌కి అదొక హ్యాబిట్ కింద మారుతుంది. ఒక అలవాటు కింద మారుతుంది. అది అంత ఈజీగా మానేయటం అనేది అది సంభవం కాదు. అంటే రియల్ లైఫ్‌లో అన్‌ఫార్చునేట్‌లీ నేను యాస్ ఎ డాక్టర్ జస్ట్ ఒక మాట కింద చెప్పటం, ఆపేసేయండి రేపటి నుంచి అంటాం. అది ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. అదంతా హెవీ హ్యాబిట్ కింద మారే ముందే ఆల్కహాల్ మనని కంట్రోల్ చేయకూడదు. ఆల్కహాల్‌ని మనం కంట్రోల్ చేయగలగాలి. సో, ఇఫ్ యూ హ్యావ్ టు డ్రింక్, డోంట్ డ్రింక్ ఆల్కహాల్. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు డ్రింక్, దానికొక పద్ధతి. జస్ట్ ఒక వీకెండ్ 1 ఆర్ 2 డేస్, 1 ఆర్ 2 డ్రింక్స్ ఆ మోతాదులో తాగితే జనరలీ లివర్ డ్యామేజ్ అనేది రాకుండా ఉంటుంది. అదే సంవత్సరాల కొద్దీ అలవాటు కింద మారిన దగ్గర నుంచి ఇంకా అప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లం కింద మారుతుంది. అప్పుడు పేషెంట్స్‌కి ఆల్కహాల్ అంటే విరక్తి పుట్టే మందులు కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత డీ అడిక్షన్ కింద కొద్ది రోజులు అడ్మిట్ చేయటం, లేదా డీ అడిక్షన్ సెంటర్‌లో అడ్మిట్ చేయటము, ఇట్లాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. సో, ఇది అదొక మానలేని అలవాటు కింద మారే లోపే దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి. సార్, మీ ప్రాక్టీస్‌లో మీకు ఏదైనా ఒక సాటిస్ఫైడ్ ఒక పేషెంట్ అంటే మీరు చెప్పినట్టు చేసి ఆయన లైఫ్‌ని చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. అన్‌ఫార్చునేట్‌లీ దీంట్లో పేషెంట్స్‌లో 2 రకాల పేషెంట్స్ ఉంటారు. ఒకటేమో తెలియకపోవటం, అవగాహన లేకపోవటం. తెలియకుండా నేను స్కాచే తాగుతున్నానండి. నేను ఆల్కహాల్ తాగుతున్నాను కానీ ఫైన్ స్కాచ్ తాగుతున్నాను. నేను తాగిన తర్వాత చాలా బాగా హెల్తీగా తింటాను. సో, నాకేమవ్వదు. అదొక ఒకలాంటి అపోహ మైండ్‌లో. సో, ఆ రకంగా కొంతమంది తాగేవాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసినప్పుడు, అట్లాంటి పేషెంట్స్ నేను ఎడ్యుకేట్ చేసినప్పుడు, అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లివర్‌లో వాపొచ్చింది, లివర్ టెస్ట్‌లో తేడా వచ్చింది, కన్సల్టేషన్‌కి వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ఆల్కహాల్, మీరు స్కాచ్ తాగినా సరే, లేదు లోకలీ మేడ్ లిక్కర్ తాగినా సరే, దాంట్లో మనం చూసుకోవాల్సింది పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ చూసుకోవాలి. 40% మీరు బాటిల్స్ పైన కనుక లేబుల్స్ చూస్తే 40% వెయిట్ బై వాల్యూమ్ అని రాసుంటుంది. అంటే మీరు ఒక 100 ఎంఎల్ విస్కీ తీసుకుంటే, దట్ కెన్ బి అ స్కాచ్, కెన్ బి అన్ ఇండియన్ మేక్, ఇట్ కెన్ బి అ లోకల్ మేక్. దాంట్లో 40% ఇస్ ఆల్కహాల్. అంటే దాంట్లో 4 యూనిట్స్ ఇస్ ఆల్కహాల్. సో, కొంతమంది అవగాహన లేకుండా ఆల్కహాల్‌తో హెల్త్ రిలేటెడ్ డ్యామేజెస్ ఏమొస్తాయి అనేది కంప్లీట్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ ఉంటుంది. అటువంటి పేషెంట్స్‌కి మనం ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేసి, అది ఓన్లీ నేను ఎడ్యుకేట్ చేయటమే కాదండి. అంటే కొంచెం ఒక సపోర్ట్, ఒక ఫ్యామిలీ సిస్టమ్, ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయటం, దీంట్లో ఉన్న రిస్క్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయటం. కొంతమందికి వాళ్ళు ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చే టైంకి లివర్ పూర్తిగా పాడైపోయి ఉంటుంది. అటువంటి పేషెంట్స్‌కి మేము లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేసి, దాని తర్వాత ఇప్పుడు ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ బాగున్న పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. రెండో రకం ఏంటంటే అన్నీ తెలుసు. ఆల్కహాల్‌తో లివర్ డ్యామేజ్ వస్తుంది. ఆల్కహాల్ హెవీగా తీసుకుంటారు. కామెర్లొచ్చేసినాయి. లివర్ డ్యామేజ్ అయింది. హాస్పిటల్ అడ్మిషన్ అయిపోయింది. ట్రీట్మెంట్ ఇచ్చేసాం. రికవర్ అయ్యారు. మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ తాగడం మొదలుపెడతారు. దే హ్యావ్ సీన్ ఇట్. వాళ్ళు చూసారు ఏం డ్యామేజ్ జరుగుతుందో. బట్ అగైన్ దే గో బ్యాక్ టు ఆల్కహాల్. సో, దట్ ఈస్ దాన్ని మేము డిపెండెన్స్ బిహేవియర్ అంటాం.
దట్ ఈస్ ఆల్కహాల్ డిపెండెన్స్. సో 2 రకాల కింద ఉంటారు. ఒక గ్రూప్ ఏమో ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. తెలుసో తెలియకో ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. వాళ్ళకి కొంచెం అవేర్‌నెస్ క్రియేట్ చేసి, కొంచెం దాంతో జరిగే డ్యామేజెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు తగ్గియటమో, మానేయటమో చేస్తారు. సెకండ్ గ్రూప్ ఈస్ డిపెండెంట్. వాళ్ళ కంట్రోల్‌లో లేదింక వాళ్ళకి. ఆల్కహాల్ కంట్రోల్స్ దెమ్. సో, ఆ సెకండ్ గ్రూప్ ఈస్ ద మోర్ ప్రాబ్లమాటిక్ గ్రూప్. అటువంటి పేషెంట్స్‌కి ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయటము, పేషెంట్‌ని ఎడ్యుకేట్ చేయటము, తర్వాత ఈ పారామెడికల్ సపోర్ట్. యాజ్ అ డాక్టర్ మేము కొంతవరకే చెప్పగలుగుతాం. ఒక సోషల్ వర్కర్‌ని ఎంగేజ్ చేయటం, ఒక ఆల్కహాల్ వర్కర్‌ని ఎంగేజ్ చేయటం, వేరే ఆల్కహాల్ తాగి వాళ్ళ లైఫ్స్ డ్యామేజ్ చేసుకున్న పేషెంట్స్‌ని కల్పించటం. ఎట్లయితే మీరు ఇందాక అడిగారో ఎనీ మిరకిల్ జరిగిన పేషెంట్స్ ఉంటారు. అంటే పూర్తిగా ఆల్కహాల్ డిపెండెంట్ అయ్యి ఉండి, ఉద్యోగం చేయక, ఫ్యామిలీని చూసుకోక, లివర్ పాడు చేసుకొని, అక్కడి నుంచి ఫ్రమ్ డౌన్ ఇన్ ద డంప్స్ అంటారు ఇంగ్లీష్‌లో. అక్కడి నుంచి పైకొచ్చేసి ఆల్కహాల్ మానేసి, వాళ్ళ జీవితాలు సరిదిద్దుకున్న వాళ్ళు ఉంటారు పేషెంట్స్. అంటే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుందా సార్? తక్కువ ఉంటుంది. బట్ అటువంటి పేషెంట్స్‌ని వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయటం. ఒక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్. దేర్ ఈస్ ఆల్సో ఏ ఆర్గనైజేషన్ కాల్డ్ ఆల్కహాల్ అనానిమస్. ఇది వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా డెకేడ్స్ నుంచి ఉందండి. నేను 2000స్‌లో అంతా ఇంగ్లాండ్‌లో పనిచేసేటప్పుడు చాలా రెగ్యులర్‌గా పేషెంట్స్‌ని ఆల్కహాల్ అనానిమస్ అనే గ్రూప్‌కి ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఆల్కహాల్ అనానిమస్ అంటే దీని అర్థం ఏంటి? అనానిమస్ అంటే ఆ గ్రూప్‌కి వెళ్ళి ఎవరైతే హెల్ప్ తీసుకుంటారో, ఆల్కహాల్ అలవాటు ఉండి మానలేక ఒకలాంటి వల్నరబుల్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా కలుస్తుంటారనమాట. సో, మీరు నేనే ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరం. బోత్ ఆఫ్ అస్ హ్యావ్ ద ప్రాబ్లమ్. అట్లా ఇంకో 10 మంది ఉన్నారు. ఒక సాటర్డే ఆఫ్టర్‌నూన్ అందరు కలిసి ఓకే. మీరేం చేశారు? మీరు ఒక 1 వీక్ స్టాప్ చేశారు. నేను ఒక 2 వీక్స్ స్టాప్ చేశాను. ఎట్లా చేస్తున్నాను? నాకు తాగాలనిపించినప్పుడు నేనేం చేస్తున్నాను? ఆ థాట్‌ని ఎట్లా ఓవర్‌కమ్ చేస్తున్నాను? సో, ఈ డిపెండెన్స్ ఉన్న వాళ్ళందరిని ఒక రూమ్‌లోకి తీసుకురావటం. అండ్ ఒక సర్వైవర్, ఒక మిరకిల్ సర్వైవర్స్ కొంతమంది ఉంటారు. సోషల్ వర్కర్స్ ఉంటారు. మెడికల్ ప్రొఫెషనల్స్ ఉంటారు. అదంతా ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి, ఆ గ్రూప్ ఐడెంటిటీ ఎవరికీ తెలీదు. అనానిమస్. అందుకనే మీరు కాల్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. దానికి మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్, మీ పేరు, మీ ఐడెంటిఫైయర్స్ ఏమి ఉండవన్నమాట. మీకు గనక ఒకవేళ భయం ఉంటే నన్ను గుర్తుపట్టగలుగుతారు, నేను ఈ ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న గ్రూప్‌కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అంటే అదొక అలాంటి సోషల్ స్టిగ్మా లాగా ఉంటుంది కొంతమందికి. సో, అట్లాంటివి లేకుండా పేషెంట్స్‌ని హెల్ప్ చేయడానికి ఒకటి ఆల్కహాల్ అనానిమస్ గ్రూప్స్ అని కూడా ఉంటాయి. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.